కోసం మీకు ఇప్పుడు కొన్ని చిన్న చిన్న తెల్ల పేపర్లు ఇస్తాడు మా అబ్బాయి. మీకు ఏముంటే సంతోషం ఉంటుందో దానిలో రాయండి. దాని తర్వాత నేను దాని మీద కొంచెం మాట్లాడతాను. పేపర్ అనేది 6 సూత్రాలు అనేది మీకు ప్యాంప్లెట్ కూడా ఇచ్చాము. వాటి మీదనే నేను మాట్లాడతాను ఎక్కువ. దాని తర్వాత మధ్యలో మిమ్మల్ని అలరించడానికి మీ అని ప్రత్యేకంగా తీసుకొచ్చాం. సంతోషం, సెల్ ఫోన్ ఉంటే సంతోషం, బంగ్లా ఉంటే సంతోషం, కారు ఉంటే సంతోషం, ఏదో ఒకటి రాయాలి అంతే తప్ప మీరు మొత్తంగా వాక్యాలు రాయద్దు దయచేసి. ఒక్క ముక్కలో రాయాలి. రాసిన తర్వాత చెప్తాను. అంతకన్నా ముందు మీ దాంట్లోనే ఉంది సంతోషం గురించి. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఆ బోర్డు కడతా ఉంటే, సార్ సంతోషం అంటే ఏం సార్ అని అడిగినాడు నన్ను. చాలా చిక్కు ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న అసలు నిజం చెప్పాలి. అది సంతోషం అంటే ఏంటంటే అది చెప్తారులేండి, కానీ అసలు హ్యాపీ లైఫ్ అంటే ఏంది సార్ అన్నాడు. అంటే హ్యాపీ లైఫ్ అంటే ఒత్తిడి ఎట్లా చేయించాలి అట్లా సార్, కొంచెం ఐడియా అయ్యండి నాకు హ్యాపీ లైఫ్ గురించి అన్నాడు. లాస్ట్కు ఏ పరిస్థితి వచ్చిందంటే నాకు ఆయన అన్హ్యాపీ లైఫ్ క్రియేట్ చేస్తాడేమో భయం కానీ మొదలుపెట్టింది నాకు. ఇప్పుడు హ్యాపీ లైఫ్ అంటే ఆరోగ్యం ఎట్లా పెట్టుకోవాలని చెప్తావా సార్ నువ్వు అన్నాడు. అది కాదండి, ఒత్తిడి ఎట్లా జయించాలి, సమస్యలు ఎట్లా సాధించాలి ఇవి చెప్తాము అంటే, అట్లనా సార్ కొంచెం ఐడియా ఇస్తే నాకు అంటున్నాడు. దాదాపు 15 నిమిషాలు వదలలేదు ఆయన. చివరికి నేను ఆయన్ని నన్ను క్షమించు బాబు, హ్యాపీ లైఫ్ పొరపాటున పెట్టి ఇంకోసారి పెట్టను అని చెప్పాలి సార్. ఆ లెవెల్ తీసిపోయానంట. సో హ్యాపీ లైఫ్ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మొదటి సూత్రం తీసేసుకొని అయితే మంచిది, కాకపోతే మరీ మంచిది. ఇప్పుడు దీని మీద చాలా చర్చ జరిగింది. ఒక ఎంఆర్ఓ నన్ను మామూలుగా రెవెన్యూ వాళ్ళతో భలే కష్టం, అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే మంచిది, కాకపోతే మంచిది ఎట్లా చెప్పు అన్నాడు. ఎంత చిక్కు ప్రశ్న వేసినాడంటే నాకు. యాక్సిడెంట్ అయితే మంచిది, కాకపోతే మరీ మంచిది ఎట్లా అంటే, మీరు ఏం చేస్తుంటారు సార్ అని అడిగా. నేను ఎంఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అన్నాడు. మీరు మీ ఆవిడ కలిసి సినిమా చూసి ఎన్ని రోజులు అయింది అన్నాడు. తెలుగు వస్తుంది, కాకపోతే ఏమంటే ఇంకోసారి కొంతమంది ఏమంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఒక ఆయన పల్లెటూరు ఆయన చెంబు తీసుకొని పోయినాడు బహిర్భూమికి. పోతే చెంబుకు చిన్న చిల్లు ఉంది, నీళ్ళన్నీ పోయినాయి. చూసినాడు, చూసి ఎవడో నాకన్నా ముందు కడుక్కొని పోతున్నాడు ఎట్లా బయటప్పుడు అని ప్లాన్ వేస్తున్నాడంట. మళ్ళీ చెట్టు చాటే కూర్చున్నాడంట. ఇలా అంటే ఇది సరిగా చేస్తలేడు, ఆ దృష్టి ఉంది. మళ్ళీ లేచి చూసి మళ్ళీ నీళ్ళు పోయినాయి. ఇంకా దయ్యం